పలనేని శేషరావు సత్యవతి అలియాస్ మంగ్లీ ఈవిడ కేసు ఇప్పుడు మలుపులు తిరుగుతూ ఉంది. ప్రస్తుతం రమావత్ మధుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. అతను చెప్తున్న దాని ప్రకారం మంగ్లీకి సంబంధించిన ప్రమేయం ఏమీ లేదని చెప్పి చెప్తున్నారు. దీంతో మంగ్లీ సేఫ్గా బయటపడ్డారు ఈ కేసు నుంచి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అందరూ. కానీ పోలీసులు మంగ్లీ ఆస్తుల మీద, మంగ్లీకి సంబంధించినటువంటి లాకర్లు, మంగ్లీకి సంబంధించినటువంటి అకౌంట్స్ మీద దృష్టి సారించారు. సిఐడి పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. నల్గొండ, గద్వాల్, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నంద్యాల, మార్కాపురం ఈ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది బాధితులు ఉన్నారు. మైక్రో ఫైనాన్స్ పేరుతోటి వ్యాపారాలను బాగా ఆర్జించవచ్చు, మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు పొందవచ్చు అనే ఒక ప్రచారం చేసి ఈ ఫ్రాడ్కి పాల్పడ్డారు అనేటువంటిది ప్రాథమికంగా వస్తున్నటువంటి ఆరోపణ. కానీ ఇది మైక్రో ఫైనాన్స్ కాదు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేశారు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్తో పాటు మల్టీ బిజినెస్కి ద్వారాలు తెరిచారు. ఇది పెద్ద ముఠా ఉంది. కేవలం రమావత్ మధు మాత్రమే కాదు, దీని వెనుక చాలా మంది ఉన్నారు. మంగ్లీకి సంబంధించినటువంటి సిస్టర్ ఒకళ్ళు, మంగ్లీకి సంబంధించిన బ్రదర్ ఒకళ్ళు, వీళ్ళ కలిసి పెద్ద ఎత్తున దందాలు చేశారు, వసూలు చేశారు కొన్ని వందల మంది దగ్గర. దాదాపుగా నల్గొండ, గద్వాల్ పరిధిలో 65 మంది కంప్లైంట్ చేశారు. ఈ 65 మందికి సంబంధించిన కంప్లైంట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు సిఐడి వాళ్ళు టేకప్ చేశారు. దాదాపు 150 కోట్లకు సంబంధించినటువంటి ఫ్రాడ్ ఇది, ప్రాథమికంగా పంజాగుట్లో నమోదైనటువంటి కేసు ప్రకారం. దీనికి సంబంధించి గందరగోళంగా రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అసలు మంగ్లీ ఎస్కేప్ అయినట్టేనా, ఇప్పుడు మంగ్లీ ఈ కేసు నుంచి బయటపడినట్టేనా అంటే ఆవిడ పోకడ, ఆవిడ మాటలను బట్టి చూస్తే కనుక దాదాపుగా ఈ కేసు నుంచి బయటపడే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకనంటే ఆవిడ డీజీపీని కలిశారు, హైదరాబాద్ సిపిని కలిశారు, ఫోటోలు రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. అలాగే ఆవిడ నాకు అందరూ పరిచయం ఉంది, ఒక కేంద్ర మంత్రి కూడా నా వెంట ఉన్నాడని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇన్ని చేసిన తర్వాత బాధితులు ఇప్పుడు మంగ్లీ ఈ కేసు నుంచి బయటపడదు, మాకు న్యాయం చేసిందని అనుకుంటారా? అనుకోరు. కానీ మంగ్లీ ఏముంటుంది, తాను కూడా బాధితురాలు, నేను నిందితురాలని కాదు, నేను బాధితురాలని అని చెప్పి కొత్త ఎత్తుగడ వేస్తుంది. తాను కూడా మోసపోయానని చెప్పి చెప్తోంది. సో కాబట్టి ఈ కేసుకు సంబంధించిన మొత్తం పూర్వపురాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా దీని మీద సిఐడి వాళ్ళు నిష్పక్షపాతంగా విచారించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ కేసుని ట్రాన్స్పరెంట్గా విచారించే అవకాశం ఉందా అని అంటే పరిస్థితులు అలా కనిపించట్లేదు, గ్రౌండ్లో కనిపిస్తున్నవి. మరి బాధితులకి న్యాయం జరుగుతుందనంటే అసలు కొంతమంది విచిత్రంగా మాట్లాడుతున్నారు. మంగ్లీ వైపు, మంగ్లీ మద్దతుదారులు సోషల్ మీడియాలో మంగ్లీకి చెప్పి మీరు డబ్బులు కట్టారా, మంగ్లీని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది ఇలాంటి వాయిస్ పెడుతూ వీడియోని రిలీజ్ చేస్తున్నారు. అంటే జరిగినటువంటి డ్యామేజ్ని సోషల్ మీడియాలో కూడా సరి చేసుకునేటువంటి ప్రయత్నం మంగ్లీ ప్రారంభించింది. ఆమె టీము ఆవిడకి సపోర్ట్ చేస్తూ వీడియోలు పెట్టడం మొదలు పెట్టడాన్ని మనం గమనిస్తే ఈ కేసు నుంచి సేఫ్ సైడ్గా బయటపడటంతో పాటు తన ఇమేజ్కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా చాలా వ్యూహాత్మకంగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది. వాస్తవంగా మంగ్లీ ఈ కేసుకు సంబంధించి పరోక్షమైనటువంటి ప్రభావం ఉంది, ఆన్ పేపర్ లేకపోయినప్పటికీ అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఎందుకంటే ఆవిడ సిస్టర్ ఉన్నారు, ఆవిడ బ్రదర్ ఉన్నారు, పైగా డబ్బు కట్టలు లెక్కేస్తున్నటువంటి వాళ్ళలో ఆమెకు సంబంధించిన స్నేహితులు ఉన్నారు. అసలు ఆ డబ్బు కట్టలు లెక్కేస్తున్నటువంటి మిషను, ఆ తర్వాత డబ్బు కట్టలు ఎక్కడున్నాయి అనేది కూడా ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. పోలీసులు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి, ఐటీ ఆదాయ పన్ను శాఖ కానీ లేదంటే పోలీసులు కానీ అసలు ఆ డబ్బులు ఎక్కడ లెక్క పెట్టారు, ఎంత లెక్క పెట్టారు, మిషన్స్ పెట్టుకుని డబ్బులు లెక్క పెట్టాల్సిన అవసరం ఉంది. రాత్రి మగుళ్ళు లెక్క పెట్టినా కానీ ఇంకా మిగిలిపోయే అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర అని చెప్పి చెబుతున్నారు. మరి ఆ డబ్బు ఎక్కడ పెట్టారు, ఎక్కడుంది? ఈ ప్రశ్నలు మౌలికంగా వస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి సిఐడి వాళ్ళు కానీ ఆదాయ పన్నుల శాఖ కానీ దీని మీద ఇంకా వాళ్ళు స్పష్టంగా బయట పెట్టలేదు. కానీ మంగ్లీ మాత్రం తన ఇమేజ్కి ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా తమ మద్దతుదారులతోటి అసలు మంగ్లీ చెప్పి మీరు డబ్బులు పెట్టారా అనేటువంటి ప్రచారానికి వచ్చేస్తున్నారు. మంగ్లీ ప్రమేయం లేదు అనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కేసు నుంచి మంగ్లీ తప్పించుకున్నట్టేనా, సిఐడికి
మంగ్లీ ఒక ఎస్కేప్ అయినట్టు కనిపిస్తూ ఉన్నారా? అసలు మంగ్లీ వాలకం ఏంటి? మంగ్లీ ఈ కేసు నుంచి బయటపడితే మళ్ళా యథాతథంగా తన కెరీర్ ఉంటే మరి బాధితుల పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.